ముందుగా పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా జేఏసీ వారు ఇచ్చినటువంటి బంధు పిలుపుని అందుకొని వివిధ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులకు ప్రజలకు ముఖ్యంగా ఆదోని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు బంద్ కార్యక్రమము విజయవంతంగా ఉదయం 4:30 గంటల నుంచే జరుగుతూ ఉంది। ముఖ్యంగా ఈ వర్కట్లో మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని అసోసియేషన్స్ పిలిచి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అధికార పక్షము రెడీగానే ఉంది, ప్రతిపక్షము రెడీగానే ఉంది। మరి జిల్లా ఇవ్వడానికి ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయం మీద మనము చర్చ చేసుకున్నప్పుడు పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలనే విషయం మీద మనము మాట్లాడుకున్నాము। ఆ పిల్లి మెడలో గంట జేఏసీ వాళ్ళు కట్టేసినారు। ఇప్పుడు గంట కట్టాం కదా, జిల్లా ఇచ్చే బాధ్యత పైనటువంటి నాయకత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి। ఇది వర్కట్లో టీ కప్పులో తుఫానేమో ఆదంతో ముగిసిపోతుందేమో అనుకునే ఒక భావన అందరికీ ఉంది। మీరు పాలకులారా గుర్తించండి, ఇది టీ కప్పులో తుఫాను కాదు, రేపు పొద్దున మిమ్మల్ని ముంచే సునామీ అవుతుందని గుర్తుపెట్టుకోవాల్సిందని నేను తెలియజేసుకుంటున్నాను। మీరు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఇది ఉద్యమము ఉధృతం కాకముందే మీరు మేల్కొని ఆదోని జిల్లా ప్రజల యొక్క నాడిని పసిగట్టి జిల్లాని ప్రకటిస్తే మీ మనుగడ ఉంటుంది, లేదా మీరు చరిత్రలో చిరస్థాయిగా చరిత్రహీనంగా మిగిలిపోతారనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ ఉద్యమానికి చేపట్టినటువంటి జేఏసీ నాయకత్వాన్ని బలపరుస్తూ జేఏసీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి బార్ అసోసియేషన్ తరఫున మద్దతు తెలుపుతాము। కేవలము దీనికి సొల్యూషన్ ఇంతకు ముందు మేము డిస్కస్ చేసిన విధంగా రాజకీయంగా ఒకటే ఒక సొల్యూషన్, రాజకీయంగా ఇన్వాల్వ్ కావాలా। అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలా। ఒత్తిడి తీసుకొస్తేనే మనకు జిల్లా వస్తుంది అనే విషయం మేము అర్థం చేసుకోవాలి। మనము సేఫ్ జోన్ లో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లుగా ఉద్యమాలు చేస్తే ఎప్పుడు రాదు। దీన్ని తీవ్రతరం చేయాలా, ఉధృతం చేయాలా, బంద్తో సరిపోదు। నెక్స్ట్ కాల్ వచ్చేసి మొత్తం 5 నియోజకవర్గాలని బంద్ చేసేసి ఇంకా కొంచెం ఈ సెగని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా జేఏసీ యొక్క కార్యాచరణ ఉంటుందని భావిస్తూ మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తారో రూపొందించండి సార్, మా తరఫున ఎటువంటి సహకారం కావాలో మేము అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ఆదోని జిల్లాని వెంటనే థ్యాంక్ యూ। ఆదోని బార్ అసోసియేషన్ మన జేఏసీకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆదోని జిల్లా కావాలని చెప్పి వాళ్ళు ఎంతో ర్యాలీగా వచ్చి మనకు మద్దతు ఇచ్చినారంటే వాళ్ళకు మన ఆదోని పట్టణ తరఫున ప్రతి ఒక్కరి తరఫున అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా బార్ అసోసియేషన్ కు। బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, వాళ్ళ మెంబర్స్ అయితేనేమి, అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు। ఈరోజు కన్నీ కోట్లు పనిచేసి మాకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు కూడా జిల్లా కావాలి, ఆదోని ప్రతి ఒక్కరికి జిల్లా కావాలి। ఆదోని అడ్వకేట్స్ కంతా మేము మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా। నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ చైర్మన్ ఆదోని। ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు నేను మాట్లాడాలి।